దీపావళి అంటే ఏమిటి? దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. చీకటిని పాలదోలి వెలుగును నింపే పండుగ. మగవారికంటే ఆడవారు ఏమాత్రం తీసిపోరు అని చెప్పే ఒక దైవ గాథ. చెడ్డవారు ఎంత పరాక్రమవంతులైనా చివరికి అంతం కావలసిందని చెప్పే ఒక యథార్థ పండుగ. ఇది సైన్స్ ప్రకారం చెప్పాలంటే ఆశ్వీజ కార్తీక బహుళ అమావాస్య రోజు దీపావళి వస్తుంది. ఈ టైంలో చిత్త కార్తె మధ్యలో ఉంటాం మనం. అలాంటి టైంలో ఎక్కడ పట్టినా చిత్తడిగా ఉంటుంది నేల. అలాంటి టైంలో దోమలు, ఈగలు ఇవన్నీ విపరీతంగా వస్తాయి. అలాంటప్పుడు మనము చాంతాళ్ళు, పాము బిళ్ళలు ఇలాంటి కాల్చడం వల్ల ఘాటైన వాసన దెబ్బకి ఇవన్నీ దోమలు వెళ్ళిపోతాయి. అలాంటప్పుడు మనం మంచి నిద్రపోవచ్చు. పూర్వకాలంలో ఎలాంటి ఔషధాలు లేనందువలన ఈ పండుగలు పెట్టారు.